గ్రామం నుంచి పూడి సత్యనారాయణ గారు వారి మిత్రబృందం అంతా కలిసి ఈరోజు జనసేన పార్టీని ఆదరించినందుకు జనసేన కుటుంబంలో ఒక ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో ఆ గ్రామాన్ని మన పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు మీరు వైసీపీలో ఉన్నారు, నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఎలక్షన్లు అనేవి రాజకీయాలు అనేవి ఎలక్షన్ల వరకు ఉండాలి, ఆ తర్వాత గ్రామాల అభివృద్ధిగా మనం పనిచేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ వీరంపాలెం దాదాపుగా 15 కోట్లతో తేజంపూడి రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఈ విలేజ్ అన్నింటిలో కూడా ఇవాళ అన్ని చోట్ల మనం పనిచేస్తాకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనకు బాగా కలిసి వచ్చింది. చెప్పాలంటే అన్ని విలేజ్ల్లో లింక్ రోడ్లు అన్నీ వేసుకోగలిగాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో విలేజ్ అన్నింటిలో డ్రైన్లు కానీ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఏ రకమైన అభివృద్ధి చేయకోకుండా వదిలేసిన సందర్భం నుంచి ఈరోజు అన్ని గ్రామాల్లోనూ దాదాపు 4,000 కిలోమీటర్లని ఈ రాష్ట్రంలో నిర్మించి ప్రతి పల్లెటూరులోనూ పండగ చేయాలనే వాతావరణంతో 13,300 పంచాయతీల్లో మీటింగ్లు పెట్టి అన్ని పంచాయతీల్లోనూ ఇవాళ మీరు ఒకటి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలు SC/ST గ్రాంట్ కానీ, ఎవరికైతే అంబేద్కర్ విదేశీ విద్యని చదువుకునే పిల్లలకి ఇచ్చే లోన్ కానీ అన్నీ మొత్తం క్యాన్సిల్ చేశారు. కానీ మనం మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత SC/ST సప్లైలో నిధులు వస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం మన ప్రభుత్వంలో కల్పిస్తాం. తప్పకుండా మన అందరూ కలిసి ఆ గ్రామాన్ని బాగా చేసుకోవడానికి మనకు కలవాలి. ఇప్పుడు నాకు ఎలక్షన్ లేదు, అయినప్పుడు కూడా రాబోయే రోజుల్లో మన అందరూ కలిసి అభివృద్ధి దిశగా పాటించాలి తప్ప మేము జనసేన, మేము బీజేపీ, మేము తెలుగుదేశం, మేము వైసీపీ అంటే గ్రామాల్లో కుదరదు. అందరూ కలిసి ఉంటేనే కక్షలని టౌన్లో ఉన్నట్టుగా ఉండదు. కక్షలని ఎలా ఉంటాయంటే గ్రామాల్లో ఎక్కువ రోజులు ఉంటాయి, టౌన్లో ఆ రోజు పట్టించుకోరు జనరల్గా. కానీ గ్రామాల్లో వర్గాలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఆ వర్గాల వల్ల అభివృద్ధి శూన్యం అయిపోతూ ఉంటుంది. ఎవరన్నా వాళ్ళకి పనిచేస్తే ఈ యువతల పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎందుకు పనిచేసావు అని అడిగే పరిస్థితి ఉంటుంది. అదే విలేజ్ టౌన్లో ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి అందరూ ఒక మాట మీద వచ్చే విధంగా అందరినీ ఒకే ఫ్యామిలీలో తీసుకునే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు మనం కూడా పనిచేస్తూ ఉన్నాం. అభివృద్ధి మన జయం, ఖచ్చితంగా మన ఎజెండా అభివృద్ధి. మీరు అన్న ఏ పనైనా చేయడానికి మీరందరూ కలిసి ఒక మాట మీద ఉండి పాత కొత్త అని అనుకోకుండా సీనియారిటీలు అందరూ నాకు ఈరోజు వరకు నన్ను మోసి మన జెండా మోసి నన్ను గెలిపించి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ కలిసి ఒక కొత్త నీరు పాత నీరు ఎలాగైతే ఉంటుందో అలాగే మనం అదేవిధంగా అందరూ కలిసి మనం అభివృద్ధి కోసం పోరాడాలి తప్ప వర్గాల కోసం మనం పోరాడకూడదు. పల్లెటూర్లు అనేది మీ అందరికీ తెలుసు. చాలామంది అది ఏదో గొప్ప కోసం మాట్లాడుతూ ఉంటారు. ఉండేది 5 సంవత్సరాల పదవి ఎవరికైనా. ఈ 5 సంవత్సరాల్లో మనం గెలిపించిన వాళ్ళు, మనల్ని నెగ్గించిన వాళ్ళని మర్చిపోతే రేపు పొద్దున రానున్న రోజుల్లో మనకు అవకాశం వచ్చింది, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, సర్వీస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని విలేజ్లను అభివృద్ధి చేస్తాం, దానికి ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారు. మీరందరూ కలిసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి విలేజ్లో. ఖచ్చితంగా విలేజ్కి వస్తే మన అందరూ కలిసి ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునేలాంటి అవకాశం కల్పించండి. ఈ 2 సంవత్సరాలు కూడా మనం అన్ని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా వెళ్ళి అవకాశం లేదు. ప్రతిరోజు 500-600 మంది ఇక్కడ రావడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ఏదైనా మనం ఆఫీస్ నుంచి ఏదైనా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 10 మంది మంచి చేసే ఆలోచనతో మన అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎప్పుడూ వదలకూడదు. ఇప్పుడు నేను పార్టీ మారినందు వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. అదే పార్టీ మారిపోతే వాల్యూ ఉండదు. ఇవాళ ఏదో పార్టీ ఉంటుంది, ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. కానీ మనుషులు మారకూడదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం మీకు తెలుసు. 10 మందికి మంచి చేయాలని ఆలోచనతో వచ్చారు. మనం పోయినా ఉన్నా జనసేన పార్టీని నమ్ముకోండి, పవన్ కళ్యాణ్ నమ్ముకోండి, మనందరికీ ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎక్కడో అడవితల్లి పెట్టాలంటే ఆ ప్రాంతాన్ని నడిచెళ్ళి అక్కడ రోడ్లు వేయించి అక్కడ ఉన్న ప్రసవేదంతో ఉన్న స్త్రీలందరినీ కూడా ST సోదరీమణులందరినీ కూడా 10 నిమిషాలు హాస్పిటల్ చేర్చే విధంగా ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, కానీ ఎవరో పట్టించుకోలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారే పట్టించుకున్న విషయం. మీరందరూ కూడా జనసేన పార్టీ ఆదరించి ఈరోజు కుటుంబంలోకి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో పట్టింపాలెం గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడపడానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఎవరైతే ఈరోజు అడపా ప్రసాద్ గారు, మన ప్రెసిడెంట్ పోతన గారు, అదేవిధంగా నాయుడు శ్రీను గారు, వాసు గారు, ఇంకా నిజంగా నేను నెగ్గుదానో లేదు తెలీదు, నాకు సీటు వస్తుందో రాదు తెలీదు. అప్పుడే నాతోటి ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ భోజనాలు పెట్టి నా కోసం చాలా కష్టపడ్డారు. కానీ నేను ఏం చేయగలను నాకు తెలియదు. దేవుడి దయ వల్ల అభివృద్ధి చేయగలను. ప్రస్తుతానికి ఈ సొంతంగా నేను ఏం చేయగలను, భగవంతుడి శక్తి ఇచ్చినంత వరకు
మీ అందరి కోసం పనిచేస్తానని మరి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శెట్టి శ్రీనివాస్ గారు వారి ఆశయాలు ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రజాశ్రేయసే వారికి ఆశయంగా వారు ఉంటూ ఉంటారు. నేను వారి ఆలోచనలు వారి ఆశయాలు చూసి నేను జనసేన పార్టీలో వారి దరికి చేరి నేను జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాను ఈ రోజున. అలాగే నా తోటి వచ్చిన సహచరులందరూ కూడా వారి ఎమ్మెల్యే గారి ఆలోచనలు ఆశయాలు చూసి వారు కూడా పార్టీ కోసం కష్టపడదాం, ఊళ్ళో మనం అన్ని విధాలుగా కలిసి ఉందాం, ఎవరికి కష్టాలు వచ్చినా ఆలోచనలు వచ్చినా మనం అంతా కలిసి చేసుకున్నారనే ఉద్దేశంలో వారంతా వచ్చారు.